ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగా, మేము బంగారం పెట్టమే అడగట్లేదు, పెడితే పెట్టొచ్చు కూడా. మీ చెల్లి బంగారం అనేసి మాట వరుసకు అనుకుంటే ఎట్ట అవుద్ది? నా కోడలు బంగారం కావచ్చు, కానీ నా కోడలు ఒంటి మీద బంగారం ఉంటే ఇంకా బాగుంటుంది తెలుసా? అంటే తులమో పొలమో ఉంటుంది కదా అని మా ఉద్దేశం. ఈసారికి ఇలా కానిచ్చేసే గంగా, మళ్ళీ హారాలు నెక్లెస్లు చేయించాలనుకునేవు. ఎందుకండి? వాడికి ఏదేదో చెప్పి బరువేయాలనుకుంటున్నారా? పేరు నాగవల్లి. నాగుపాము పడగ విప్పితే నాగమణి ఉంది కదా అని అదే తీసుకోమంటే అవ్వదు కదా. కాకపోతే నాగవల్లి ఒంటి మీద చూడ్డానికి నగోనట్రో ఉండాలి కదా. నగలు అవన్నీ వేసుకోవడం నాకేం అవసరం లేదు. నువ్వు అనుకోపోవచ్చు, కానీ ఆడపిల్లంటే సింగారం అందం ఉండాలి కదా. చేస్తానమ్మా, ఎంతో కొంతవరకు చూసుకుని బంగారం చేయిస్తాను. ఇప్పటికే చాలా కష్టాలు పడ్డావన్నయ్య. ఇంకా అక్కలకి చెల్లికి కావలసినవన్నీ చూసుకుంటున్నావు. ఇప్పుడు నాకు నగలు అవి కూడా అంటే ఎలా కుదురుతుంది? నాకేం వద్దన్నయ్యా. అయ్యో, అదంతా నేను చూసుకుంటాను కదా. ఎప్పుడు చేస్తావు గంగా? ఒక వారం 10 రోజులు ఆగండి, మంచి రోజు చూసుకుని చేస్తాను. సరే సరే, 10 రోజుల్లో ఏ లోటు లేకుండా చేస్తే చాలు. జాగ్రత్తగా ఉండమ్మా. ఆ ఫోటో ఇవ్వమ్మా. వస్తానమ్మా, జాగ్రత్త. అమ్మవారే నీ రూపంలో వచ్చారనిపిస్తుంది శివ. అత్త, చిన్నప్పటి నుంచి నీ కొడుకుని ఇష్టపడ్డాను. తనే నా భర్త అయ్యాడు. నా నుదుటిన కుంకుమ పెట్టే భాగ్యం గంగబావకున్నట్టు మళ్ళీ మావయ్యకి ఎందుకు ఆ అదృష్టం లేకుండా చేశావు? జైలు శిక్ష అనుభవించాలి కదా. లేదత్తా, నువ్వైతే నేరం చేయలేదు. చేసింది మా పెద్దనాన్న. భారతమ్మ ప్రాణం తీసి నీకు శిక్ష పడేలా చేశాడు. అవును శివ. నువ్వు హత్య చేసావన్న సంగతి ఊళ్ళో ఎవ్వరికీ తెలియనివ్వను. నువ్వు బెయిలు మీద బయటకొచ్చే లోపల పంచాయతీ పెట్టించి నీ ఒక్కగానొక్క కొడుకుని 4 ఆడబిడ్డల్ని ఊళ్ళో నుంచి తరిమేస్తానుగా. త్వరలోనే నువ్వు విడుదలవుతావని తెలిసి కూడా నీ మీద హత్య ప్రయత్నం చేయించాడు.
ఈ విషయం గనుక గంగాబావకి తెలిస్తే మా పెద్దనాన్నని కూడా చంపేస్తాడు. అందుకే నేనిక్కడ ఉన్నట్టు చెప్పలేదమ్మా. నేను జైల్లో ఉన్నట్టు నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పొద్దు. అదేంటత్తా, నీకోసం బావ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. మా అమ్మ ఊరొస్తే ఏ తప్పు చేయలేదని నిరూపించాలని ఆరాటపడుతున్నాడు. వస్తాను, కానీ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీలా కాదు. అనుకోకుండా జరిగిన సంఘటనలు, ఇన్నాళ్ళు నా కుటుంబానికి దూరంగా ఉన్నాను అని చెప్పడానికి. నువ్వే తప్పు చేయకుండా ఇంత శిక్ష అనుభవించేసి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావత్తా? ఉండాలి శివ. ఇలా జరిగింది అని తెలిస్తే మీ పెద్దమ్మ పసుపు కుంకుమలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇన్నాళ్ళు సుమంగళిగా ఉన్న నా వదినను విధవరాల్ని చేసినట్టవుతుంది. నా చేతులతో నేను ఆ ధైర్యం చేయదలుచుకోవడం లేదు. ఇందాక నా నుదుటిన కుంకుమ దిద్దే భాగ్యం కల్పించావు అన్నావు, కానీ నేను జరిగింది చెప్పి ఆ అదృష్టం నీకు లేకుండా చేయడం నాకిష్టం లేదమ్మా. అత్త, శ్రీవల్లి, అమృతవల్లి, నాగవల్లి, కుముదవల్లి వీళ్ళంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసా? నా కూతురు కాకపోయినా కుముదవల్లిని సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాడు గంగా. ఆడపిల్ల విషయంలో నిందలు పడతాడు, కానీ ఈ అమ్మ విషయంలో అన్యాయం చేసింది మీ పెద్దనాన్ని అని తెలిస్తే క్షణం కూడా ఆగడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావోనని ఆరా తీశాను, కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలిసిన తర్వాత కూడా నేను చెప్పకుండా ఉండాలని అడ్డు పెడితే ఎలాగత్తా? అవును శివ, నా బంగారు కోడలివి నువ్వు. దయచేసి నా మాట కాదనుకు. ఈ మాట ఎవరితో చెప్పనని అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ఈ తాంబూలం మీద ఒట్టేసి చెప్పు. తీసుకో శివ. ఆ తల్లి నా కోడలికి ఇవ్వడానికే ఈ చీర పెట్టించిందేమో. నేరస్తుల చేతులకి సంకెళ్ళు వేసే నా చేతులని నువ్వు కట్టేస్తున్నావత్తా. త్వరలోనే నువ్వు బయటికి రావాలి. గంగాబావ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి. నేను నిజాన్ని ఎన్నాళ్ళో దాచలేనని నీకు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు బయటికి రాక తప్పదు. తప్పకుండా వస్తాను శివ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.